ఆయన్ని కిడ్నాప్ చేస్తాం, దాని ద్వారా మన బాస్ ని బయటికి తీసుకొస్తాం. అవును, చాలా జాగ్రత్తగా మనం కిడ్నాప్ చేయాలి. అరే కాస్త ఆగండి, ఇక్కడ చాలా కన్ఫ్యూషన్ గా ఉంది. అరే రే రే గాడిదా, నువ్వేం చేస్తున్నావు? రే గాడిదా, నువ్వు సీఎం బండిని ఆపేస్తావా? నోరు మోసుకుని మాట్లాడకుండా నాతో రండి. పోలీసుడు అయిండు, నువ్వేం చేస్తున్నావు? ఈయనండి నాకంటే పెద్ద దద్దములు అవుతున్నారు. కిడ్నాపింగ్ ని చూస్తే కూడా అర్థం కావట్లేదా వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు అని? ఎవరు ఏమీ చెయ్యొద్దు, సీఎం సార్ గన్ పాయింట్ లో ఉన్నారు. అరే వాళ్ళు సీఎం సార్ని కాదు, నా ఉద్యోగాన్ని తుమ్ముతున్నారు. మిత్రులారా, వాళ్ళని ఫాలో చేయండి, త్వరగా ఫాలో చేయండి. అన్నా, వాళ్ళు మనల్ని ఫాలో చేసి దగ్గరికి చేరుకున్నారు. వేగంగా నడుపు, వేగంగా నడుపు. రౌడీలు తప్పించుకొని పారిపోతున్నారు. అలాగా, శబ్దం ఈ రోజు నా పప్పెట్టు తినడానికి ప్లాన్ చేస్తుందా? నేనుండగా పప్పెట్టు తినడానికి వదులుతానా? ఆహా, కళ్ళజోడు పడిపోయింది. ఏమైంది? నువ్విప్పుడు ఏం చేస్తున్నావు? సారీ, నా కళ్ళజోడు కింద పడిపోయింది, గురి తప్పిపోయింది. పప్పట్ని పట్టుకుందాం అనుకుంటే నీ మీద పడ్డాను వచ్చి. నువ్వు పోపట్ని పట్టుకోలేవు. ఈ పప్పట్ని నేను తింటాను. ఫ్రెండ్ కాబట్టి మర్యాదగా చెప్తున్నాను, పక్క తప్పుకో. ఓహోహోహో, దీన్ని నువ్వు ఎలా తింటావో నేను చూస్తాను. థ్యాంక్ యూ శబ్నం, నువ్వు దాన్ని పట్టుకున్నావు, నేను ఇక్కడి నుంచి ఎగిరెళ్ళిపోతాను. ఓహో, నువ్వు ఏం చేసావు? పోపెట్టి తిందాం అనుకుంటే నా ప్లాన్ ని చెడగొట్టావు. ప్లాన్ చెడగొట్టింది నువ్వే, దానికి నీ మీద పగ తీర్చుకోకుండా వదలను. అని ఒక పిచ్చివాడు. అందరికంటే ముందు వీణ్ణి పట్టుకోవడమే కరెక్ట్. అయ్య బాబోయ్, ప్లేస్ అదిరింది. ఇది నా ఫేవరెట్ చోటు, కానీ ఫ్రీగా బంచింగ్ జంపింగ్ చెయ్యకూడదు, ఓకే? నేనే ముందు వెళ్తాను. లేదు, నెక్స్ట్ రౌండ్ లో నువ్వు నాతో పాటే రావాలి, ఓకే? నువ్వు ఎంత ధైర్యవంతురాలివి, బెల్టే పెట్టుకోకుండా బల్జీ జంపింగ్ చేస్తున్నావు. భలే సరదాగా అనిపించింది. ఏంటి అనుమానమా? అరే ఏం చేయాలి, నాకు చాలా భయంగా ఉంది. చప్పట్లు కొట్టి నీలో ధైర్యం ఉంటే చక్కటి పాట పాడు. సరే, నువ్వు ఇప్పుడు డాల్ గా మారు. అరే, ఇక్కడ ఏమైనా అంతాక్షరి జరుగుతుందా? ఇది ఒక బ్యాటిల్. ఇప్పుడు సన్నీ టర్న్. మీరు రెడీయే కదా? సరిగమా పదని సాసా సరే బంగారం ఎప్పుడు ప్రారంభిద్దాం. సరే నేనే
సూపర్ స్టార్ కన్నా గొప్పవాణ్ణి విన్నర్ని చేసేయి విన్నర్ని చేసేయి విన్నర్ని చేసేయి విన్నర్ని చేసేయి విన్నర్ని చేసేయి విన్నర్ని చేసేయి అరే సన్నీ బాగా ప్రాక్టీస్ చేసినట్టుగా ఉన్నాడు. అతన్ని ఓడించాలంటే ఇంకా 4 బన్నీలు కావాలనుకుంటా. వావ్ వావ్ సన్నీ సూపర్ సూపర్ సింగర్ కంటే నువ్వే బాగా పాడుతున్నావు. హే హే సూపర్ సూపర్. థ్యాంక్ యూ కిట్టి, నేను ఎప్పుడు ఒక అడుగు ముందే నిలబడతా. కావాలంటే నువ్వే చూడు. నీ వెనకాల కూర్చున్నది ఎవరు? దొంగ దొంగ దొంగ. ఏయ్, ఎవరు నువ్వు? నా మైక్ ని దొంగలించడానికి వచ్చావా? అరే సారీగా మా పాదాని సా అరే నాలో ఉంది సంగీతమే. సన్నీ మోసం చేశాడు. ఇతను ఎంత పెద్ద సింగరో తెలుసా? ఓహో, నాలో ఇంత పెద్ద ఉస్తాద్ ఉన్నాడా? అది ఇప్పుడు బయటికి కనిపించిపోయిందా? అయితే సరే ఓకే, అయితే ఇప్పుడు నువ్వు నెక్స్ట్ లైన్ ని పాడి చూపించు. అరే ఏంటి తరువాత లైను చూస్తే తెలియడం లేదు. ఈ సన్నీ ఉన్నాడే అందరినీ మోసం చేస్తున్నాడు. బన్నీ అయినా సొంతంగా పాడాడు. నీలా చీటింగ్ చేయలేదు సన్నీ. కిట్టి, ఓడిపోతే ఇన్ని వస్తువులు మనకు దొరుకుతాయి తినడానికి. అది తెలియకుండా పోయిందే. అరే ఇక చాలా ఆపు. అరే ఎగురుకుంటూ వెళ్ళిపోతారా ఏంటి? ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఎందుకలా ఆరని కొడుతున్నారు? అరే టైం అవుతోంది. మా అత్తగారిని తీసుకుని రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. 2 నిమిషాలు ఊపిరి పీల్చుకోండి అయ్యా. ట్రాఫిక్ క్లియర్ అవగానే వెళ్ళి మీ అత్తయ్య గారిని తీసుకురండి. సైడ్ కి వెళ్దాం. ఈ ట్రాఫిక్ ఎందుకని జామ్ అవుతోంది? ఈ జనాలకి జామ్ ఉండడం చాలా సంతోషం. అరే నువ్వు ఒకటివి ఏంటి గాడిద ప్రశ్నలు అడుగుతున్నావు? ఎందుకని మీరు కోపం నా మీద చూపిస్తున్నారు? అదేంటి నా వల్లే జామ్ అయిందా? అసలు ఏం మనిషి ఈయన? అందరూ టెన్షన్ లో ఉంటే ఈయన ఇక్కడి నుంచి డాన్స్ ఆడుతున్నారు. రే గాడిద, తనేమీ డాన్స్ వేయడం లేదు. ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, అర్థమైందా? అంబులెన్స్ ఇరుక్కుపోయింది. మనం ఇప్పుడు సహాయం చేయాలి. ఏంటి అనుమానమా? ఓకే ఓకే అన్నయ్య, బైక్ ఎందుకు ఈ మధ్యలోకి తీసుకొస్తున్నారు? వెనక్కి వెళ్ళండి. అంకుల్ రైట్ కి వెళ్ళకండి. ఏంటి అర్థమైందా? అయితే కారుని నీళ్ళలో వదిలేనా? బాండా, పని చేయకుండా కూర్చోకూడదు. అన్ని పనులు నువ్వే చూడాలి. కానీ సార్, తల ఎత్తుకుని ఎలా ఎగరాలో నేర్చుకో. ఇది మనం చేసే పనికి అవమానం. అలా నువ్వు చేయకపోతే నిన్ను సస్పెండ్ చేస్తాను. మీరెందుకు సార్ నన్ను సస్పెండ్ చేస్తున్నారు? చెయ్యను, కానీ చేస్తాను. ఒకవేళ లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయకపోతే నిన్ను. కానీ సంవత్సరాల కొద్దీ ఈ లా అండ్ ఆర్డర్ ని నేను మెయింటైన్ చేస్తున్నాను. అయితే ఈ రోజు మెయింటైన్ చేయి. సీఎం గారు వస్తున్నారు. ఆయన ప్రోగ్రామ్ కి కరెక్ట్ గా వెళ్ళాలి. ఎలాంటి గొడవ రాకూడదు, అర్థమైందా నీకు? ఎస్ సార్. పని చేయకుండా సారీ సార్ అని చెప్పకండి, లేదంటే నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇంటికి పంపించేస్తాను. నో సార్, అంతా అండర్ కంట్రోల్ లో ఉంది. అన్ని సిగ్నల్లను వాకీ టాకీ పోలీసులకు ఇచ్చేసాం. నేను అందరితో టచ్ లో ఉంటాను. తర్వాత సీఎం తోనే ఉంటాను. చాలా మంచిది. చెప్పు జోలముఖి. తెలియకుండా జోలముఖి చెప్పేశాను. చంద్రముఖి ఏంటి ఉత్తి కూరగాయల? నేను చేసి ఇచ్చిన లంచ్ ని తింటున్నాను. సార్, అది నా టిఫిన్ బాక్స్. నువ్వు డ్యూటీ చేయడానికి వెళ్తావా లేక టిఫిన్ తింటావా? 10 నిమిషాల్లో సీఎం సార్ పక్కన నువ్వు ఉండాలి. 10 నిమిషాల్లో వెళ్ళి చేరాను. చేద్దామా? ఏంటిది? సారీ సర్దార్, నీకేం కాలేదుగా? థ్యాంక్ యూ, మీరు నా ఫ్రెండ్ ని కాపాడేశారు.
నాకు కాస్త రంగునిస్తావా అందగాడా? ఏంటో చెప్పు, నన్ను చూస్తే నీకు పెయింటర్లా కనిపిస్తున్నానా? పిచ్చి పిల్లి, ముందు నా వలలో చిక్కబోయేది నువ్వే. దీన్ని టమాటా గ్రేవీలో వండుకొని తింటాను. హలో డ్రీమ్ సీక్వెన్స్. ఎవరు నువ్వు? నా పేరు శబ్నం. అందరూ నన్ను ప్రేమగా షబ్బు అని పిలుస్తారు. అవును, నీ పేరేంటి? ఈనా, మీనా, నీకా లేదా మధుబా? అరే ఏంటిది? మేము నీ కంటికి అమ్మాయిలా కనిపిస్తున్నావా ఏంటి? ఇది చాలా తెలివైన పప్పట్. దీన్ని నేను రోస్ట్ చేసుకొని తింటాను. అది లెక్క, నేను క్యారెట్ తీసుకొని తినేస్తాను. ఈ రోజు నాకు భోజనం దొరికింది. హాయ్ శబ్నా మేడం. ఈ చీకోని చూడు, చాలా అందంగా ఉంది కదూ. ఇది చీకు కాదు, కుందేలు. చీకు చెట్టు మీద కదా పెరుగుతుంది. బాగా జోక్ చేస్తున్నావు. దీని పేరు చీకు. ఇది నా ఫ్రెండ్. నువ్వేమంటావు చీకు? ఇలా చూడు, చీకటి పడిపోయింది, అందువల్ల నువ్వు ఇంటికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. అది సరే, ఈ రాత్రి పూట నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు బాగా ఆకలేస్తోంది. ఓహో, అయితే నువ్వు మా ఇంటికి రా. నేను పన్నీర్ని ఫ్రై చేసి ఉంచాను. అరే సూపర్, నాకు పన్నీర్ ఫ్రై అంటే చాలా ఇష్టం తెలుసా. థ్యాంక్ యూ. ఓహో, ఫ్రెండ్షిప్ మధ్య నో సారీ నో థ్యాంక్ యూ. అర్థమైందా? వెళ్దామా? నువ్వు నా కోసం భోజనం పెడుతున్నావు, నేను నీకోసం ఏం చెయ్యాలి? ఫ్రెండ్షిప్ లో నాకు ఎక్స్పెక్టేషన్సే ఉండవు. నీ రంగు నువ్వు అందగాడా. నీ ఆశని నేను ఇప్పుడు నెరవేరుస్తాను. ఇదిగో అయిపోయింది. పిరికివాడైన జోర్దారికి గొడవ పడ్డం కూడా తెలీదు. పట్టుకున్నాను. అలాగా, పట్టుకునే ఆట. ఈ ఆటలో నన్ను ఎవరు గెలవలేరు. నన్ను పట్టుకుని చూపించు. ఈ రోజు ఈ డాగీని నేను వేటాడతా. మిత్రులారా, ఆ గర్ద శబ్రం ఎత్తుకుపోయింది. నువ్వేం దిగులు పడకు, వాళ్ళు ఆడుకుంటున్నారు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే. ఏంటి అనుమానమా? మరి పద్ధతి, మన ఇక్కడి నుంచి బయలుదేరదాం. కన్నా సార్ మన కోసం ఎదురు చూస్తారు కదా. పాపం, మనం తనకి బాయ్ చెప్పే అవకాశం కూడా తను మనకి ఇవ్వలేదు. పర్వాలేదు, వదిలే. తను కోరుకున్న చోటికి మనం పంపిద్దాం. నేను పిల్లిని జాలిగా పూరు తిరుగుతాను విత్ ఆల్ మై ఫ్రెండ్స్. బన్నీ నా పేరు, జాలిగా ఉండడం నా పని. మా ఫ్రెండ్షిప్ మాత్రమే ఈ రోజు కొత్త ట్రెండ్. నేను పిల్లిని. బన్నీ వన్స్ మోర్. నేను పిల్లి, నువ్వు కూడా పిల్లి. ఆడుదాం పడదాం, మనమందరం కలిసి చేద్దాం. లెట్స్ ఫన్. జల్లీ బిపో స్ట్రీట్స్ లైక్ a special treats. నీలాంటి పిల్లి ఎక్కడా ఉండదు. You're the one. వావ్ బన్నీ, నువ్వు చాలా స్వీట్ గా పాడుతున్నావు. నేను కాఫీ మాత్రమే చేశాను, నీ పాట వల్ల ఇది స్వీట్ అయిపోయింది. కిట్టి, నువ్వు దీనికే ఇంత ఇంప్రెస్ అయిపోయావా? నేను పాడే పాట విన్నావంటే నువ్వు ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటావు వచ్చి. ఖచ్చితంగా నీ ఆటోగ్రాఫ్ ని తీసుకుంటాను సన్నీ. కాస్త పాట పాడొచ్చుగా. నేను ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కదా, నేను బన్నీలాగా బాత్రూమ్ సింగర్ ని కాదు. తప్పించుకున్నాను. టాలెంట్ గొంతులో లేకపోయినా బుర్రలో ఉంది. మనమే రేపు వీళ్ళకి ఎందుకని మ్యూజిక్ బ్యాటిల్ పెట్టకూడదు? ఎవరు గెలుస్తారో వాళ్ళే నిజమైన మ్యూజిక్ సామ్రాట్. వాళ్ళతో నేను రేపు డ్యూయట్ పాడతాను. నేను రెడీ. అరే నేనొక్కడిని రెడీ కదా. ఏంటి ఇలాగా వాగుతున్నాను? సర్లే, ఏదోటి చెప్పేసాం, అలాగే మెయింటైన్ చేద్దాం.
రేపు చూసుకుందాం. లోపు రెడీ అయిపో. సంగీతంలో ఏదైనా డౌట్ ఉంటే నా దగ్గర వచ్చి అడిగి తెలుసుకో. వాళ్ళ దగ్గరే బాగా అడిగి తెలుసుకో. అప్పుడే ఏం చేయకూడదని తెలుస్తుంది. సన్నీకి ఎప్పుడు మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. రండి వెళ్దాం. అరే నువ్వు కూడా బాగా రైమింగ్ తో మాట్లాడుతున్నావే. అవును, మనం అందరం చాలా టాలెంటెడ్. సన్నీ మాత్రమే కాదు. ఏంటి అనుమానమా? ఉస్తాద్ సాహత్ పటేల్ అనేదే నా పేరు. చెప్పు నీకు నా నుండి ఏం కావాలి? ఒకే రోజులో మంచి సింగర్ గా నన్ను మీరు మార్చి చూపించాలి. సని మా పదన నీకు సగం బుర్రే ఉందని అనుకుంటున్నాను. సంగీతం అనేది చాలా సీరియస్ అయిన విషయం. అదెలా ఒకే రోజులో నేర్చుకోగలం? ఎంత లేదన్నా 3 రోజులు పడుతుంది. నా పర్వాలేదులే, ఉండని. నాకే దాదాపు 30 ఏళ్ళు పట్టింది. మీరు బాగా పనిచేశారని అర్థమవుతుంది. లేదు నాన్న, 29 ఏళ్ళు నేను అసలు క్లాస్కే వెళ్ళలేదు. ఆ తర్వాత ఎప్పుడు క్లాస్కి వెళ్ళాను అప్పుడే నేర్చుకోవడం మొదలు పెట్టాను. ఇట్ వాజ్ యాజ్ ఈజీ యాజ్ హార్ట్. నాకు పెద్ద రికార్డు ఉంది నాన్న. సంగీతం నేర్చుకున్నందుక? లేదు నాన్న, వెళ్ళకుండా ఉన్నందుకు. వెళ్ళకుండా తెలుసుగా, 29 ఏళ్ళు నేను క్లాసుకే వెళ్ళలేదు. ఇంత త్వరగా ఎవరు పాడుతున్నారు? దయచేసి ఆపండి. హలో ఫ్రాంక్స్. బన్నీ, నేను నీకు ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తాను. చెప్పు. సా రీ. సారీ చెప్పి ఇంతటితో ఆపేసాయి. ఇంకోసారి ఇలా చేయడం మానేసాయి. ఏంటి? ఇలా చూడు, నేను ఆల్రెడీ సన్నీ కంటే బాగా పాడుతున్నాను. కానీ కాంపిటీషన్ అని వస్తే నేను సూపర్ గా పాడతాను. ప్రాక్టీస్ కూడా చేస్తాను. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? అయ్యో, నేను చూస్తాను జీ. దాన్ని రిపీట్ చేయండి జీ. తకెరిదిరిదా తకెరిదిరిదా. అన్నీ సూపర్ స్టారు నా బ్రదరు దిరిదా. అని నా సూపర్ స్టార్ బ్రదరు దాని దితితా. థ్యాంక్ యూ. నాకు సిగ్గేస్తోంది జీ. ఈ డాంకీ టైంని వేస్ట్ చేస్తోంది. బాగానే కదా పాడుతా ఉన్నాను. లైట్ ఎందుకు పేలిపోయింది? నెక్స్ట్ చాప్టర్ సింగర్ అవ్వడానికి మీరు ఒక్కొక్క చాప్టర్ ని మ్యూజిక్ వెతకాలి. మీరు సరిగ్గా చెప్పారు ఫ్రెండ్స్. అన్ని వస్తువుల్లోనూ మ్యూజిక్ ఉంది. కానీ మ్యూజిక్ ఎందుకు దాక్కుంది? అది భయపడుతుందా ఏంటి? నీకు ఈ వేలు తెలుస్తోందా? అలా అయితే దాన్ని ఇక్కడ పెట్టుకో. ఓయ్ ఉస్తాద్ జీ, మనం ఎందుకు కొండ మీదకి ఎక్కుతున్నాం? సరే గామా పదని సా. నీకోసం నేను ఎక్కడెక్కడికో వచ్చాను, అంతా నీకోసమే.
ఇలా చూడు సని, నువ్వు పెద్ద స్వరంలో పాడలేకపోతున్నావు కదా, అందుకనే నేను ఈ కొండ మీదకి తీసుకొచ్చాను. నువ్వు తక్కువ స్వరంలో పాడినా పెద్ద స్వరం లాగే వినిపిస్తుంది. అయ్యో పారిపోదాం పద. సరిగా మా పాదాని సా, నువ్వు పాట పాడావు చాలా గొప్పగా. తోరూరు తోరూరు